జోసెఫ్ మర్ఫీ ఐర్లాండ్లో పుట్టాడు. తరువాత ఆయన అమెరికాకి వెళ్ళిపోయాడు. ఆయన మనస్తత్వ శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాడు. డాక్టర్ మర్ఫీ తన జీవితంలో ఎక్కువ భాగాన్ని ప్రాచ్య దేశాల మతాలను అధ్యయనం చేస్తూ గడిపాడు. చాలా కాలం పరిశోధనలు చేస్తూ భారతదేశంలోనే ఉండిపోయాడు. చాలా ఏళ్లపాటు ప్రపంచంలోని ఎన్నో మతాలను అధ్యయనం చేసిన తర్వాత ఈ సృష్టి వెనుక ఏదో ఒక గొప్ప శక్తి ఉందని ఆయనకు నమ్మకం కలిగింది. ఆ శక్తి మనలోనే ఉన్నదని, అదే మన సుప్తచేతన మనసుకుండే శక్తి అని ఆయన నమ్మాడు. డాక్టర్ మర్ఫీ 19వ శతాబ్దం చివర్లో అమెరికాలో ప్రారంభమైన దేవుడు లేదా అనంతమైన మేధస్సు అన్నిటికన్నా గొప్పదనే కొత్త భావన న్యూ థాట్ ప్రభావానికి గురయ్యాడు. దేవుడు లేదా అనంతమైన మేధస్సు అన్నిటికన్నా గొప్పదని, సార్వజనీనమైనదని, శాశ్వతమని నమ్ముతాయి ఈ కొత్త ఆలోచనలు. దైవాంశ ప్రతి వ్యక్తిలోనూ ఉంటుందని, మనుషులందరూ ఆధ్యాత్మికత ఉన్న ప్రాణులేనని, అన్నిటికన్నా గొప్ప ఆధ్యాత్మిక సూత్రం ఒకరినొకరు ఎటువంటి షరతులు లేకుండా ప్రేమించడమేనని, అన్ని రోగాలు పుట్టేది మనసులోనేనని, సరైన ఆలోచన పద్ధతికి నయం చేసే శక్తి ఉంటుందని ఆ నమ్మకాలు చెబుతాయి. మర్ఫీ ఎవరడిగినా తనకు పరిచయం కాని తన జీవిత చరిత్రను చెప్పనన్నాడు. తన జీవితాన్ని తను రాసిన పుస్తకాల్లోనే చూడమన్నాడు. ఆయన 30కి పైగా పుస్తకాలు రాశాడు. వాటిలో కొన్ని ది అమేజింగ్ లాస్ ఆఫ్ కాస్మిక్ మైండ్, సీక్రెట్స్ ఆఫ్ ఐ చింగ్, ద మిరకల్ ఆఫ్ మైండ్ డైనమిక్స్, యువర్ ఇన్ఫినిట్ పవర్ టు బి రిచ్, ద కాస్మిక్ పవర్ విత్ ఇన్ యూ. ఆయన రాసిన పుస్తకాలన్నిటిలోకి ఎక్కువ ప్రసిద్ధి పొందిన పుస్తకం ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. ఈ పుస్తకం మీ జీవితంలో అద్భుతాలను ఎలా సృష్టిస్తుంది. ప్రపంచమంతటా అన్ని తరగతులకు చెందిన స్త్రీ పురుషుల జీవితాల్లోనూ అద్భుతాలు జరగడం నేను చూశాను. మీ విషయంలోనూ అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడు అంటే సుప్త చేతనావస్థ, సబ్ కాన్షియస్లో ఉన్న మీ మనస్సులోని అద్భుత శక్తిని మీరు ఉపయోగించడం మొదలుపెట్టినప్పుడు. మీ ఆలోచనల అలవాటును, ఊహాత్మక రూపురేఖలను, ధోరణుల్ని తీర్చిదిద్ది మీకు జీవన గమ్యాన్ని ఏర్పరచడం ఎలాగో బోధించడానికే నేను ఈ పుస్తకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఎందుకంటే సుప్త చేతన అవస్థలో ఉన్న ఒక వ్యక్తి ఆలోచనను బట్టే ఆయన వ్యక్తిత్వము ఉంటుంది. ఈ ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలుసా? ఒక వ్యక్తి విచారంగాను, మరో వ్యక్తి ఆనందంగాను ఎందువల్ల ఉంటారు? ఎందువల్ల ఓ వ్యక్తి సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉంటే మరో వ్యక్తి పేదరికంతో దుఃఖభరితంగా ఉండవలసి వస్తోంది? ఎందువల్ల ఓ వ్యక్తి ఎప్పుడూ భయంగాను, ఆందోళనగాను ఉంటే మరో వ్యక్తి పూర్తిగా నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో ఉంటాడు? ఒక వ్యక్తి ఎందువల్ల అందమైన, విలాసవంతమైన ఇంటిని కలిగి ఉంటే మరో వ్యక్తి ఓ గుడిసెలో చాలీచాలని సంపాదనతో ఉండాల్సి వస్తోంది? ఒక వ్యక్తి జీవితంలో గొప్పగా విజయాన్ని చవిచూస్తాడు, మరో వ్యక్తి దయనీయంగా అపజయాన్నే ఎదుర్కోవలసి వస్తోంది. ఎందువల్ల? ఒక వ్యక్తి విశిష్టమైన వక్తగా రాణించి విశేషంగా ప్రజాదరణ చూరగుంటే మరో వ్యక్తి ఎందువల్ల మధ్య రకం మనిషిలా ప్రజాభిమానం లేకుండా ఉండవలసి వస్తోంది? ఒక వ్యక్తి తన పనిలో కానీ, వృత్తిలో కానీ మేధావిగా రాణిస్తే మరో వ్యక్తి జీవితాంతం బండచాకిరీ చేస్తూ ప్రయోజనం లేకుండా, ఏమీ సాధించకుండా ఎందుకు నలిగిపోవలసి వస్తోంది? ఒక వ్యక్తికి ఎంతకీ నయం కాదని అనుకున్న జబ్బు నయమైతే మరొకరికి ఎందుకు నయం కాదు? ఎంతోమంది మంచివారు, దయగల ధార్మికులు శారీరకంగా, మానసికంగా ఎందుకు బాధపడాల్సి వస్తోంది? ఎంతోమంది అవినీతి పరులు, ధార్మిక గుణం లేనివారు సైతం జీవితంలో విజయం సాధించి, అభివృద్ధి చెంది, చక్కని ఆరోగ్యంతో ఎందువల్ల ఉండగలుగుతున్నారు? ఒక వ్యక్తి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే మరో వ్యక్తి బాధలు పడుతూ, నిరాశ నిస్పృహలతో ఎందువల్ల ఉండాల్సి వస్తోంది? జాగ్రత్త అవస్థలో కానీ, అసంకల్పిత స్థితిలో కానీ మీ మనసులో ఈ ప్రశ్నలకు ఏదైనా సమాధానముందా? ఖచ్చితంగా ఉంది.